హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీ మసాలా వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి తగినన్ని పల్లీలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా ఫ్రై కావాలండి. ఇవి చిన్న మంట పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాలు వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి బాగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నువ్వులు, 2 ఎల్లిపాయలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న మిశ్రమంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులోకి తగినంత కారం, తగినంత ఉప్పును వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్. తర్వాత ఇలా మనం 4 ముక్కలు కట్ చేసిన వంకాయ లోపలికి ఇది ఫిల్ చేసుకోవాలి. సో మళ్ళీ మనం ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్, పోపు దినుసులు వేసుకొని పొడిగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకును వేసుకొని ముందుగా మనం మసాలాను వంకాయలకు పెట్టుకున్నాం కదండి, అవి ఇందులోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న ఇలా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత పసుపును యాడ్ చేయాలి. సో పసుపుని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మిగిలిన మిశ్రమంని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటూ బాగా మంచి ఆయిల్లో ఈ మిశ్రమము బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. అప్పుడే చింతపండు పచ్చివాసన అంతా పోతుంది. సో తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మనకు టేస్టీ మసాలా వంకాయ రెడీ అండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇలా టేస్టీగా పైన గార్నిష్కి మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. బాయ్.